యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ మొబైల్ యాప్ని ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమకు అర్హత, ఆసక్తి ఉన్న విభాగంలో ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పీఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత తమకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునేందుకు, పరిశ్రమలతో కలిసి పనిచేసేందుకు ఈ పీఎంఐఎస్ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సైతం మెరుగుపడనున్నాయి. 2024 అక్టోబర్ 3న ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మొత్తం 327 కంపెనీలు లక్షకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ. అయితే ఇంటర్న్షిప్ సమయంలో పలు కంపెనీలు స్టైఫండ్ అందిస్తాయి. ఇంటర్న్షిప్ అనంతరం సర్టిఫికేట్ సైతం లభిస్తుంది. ఈ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కి ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. దీనితో పాటు కంపెనీలో చేరే ముందు 6,000 కూడా చెల్లిస్తారు. అంటే మొత్తం మీద ఏడాదిలో 66,000 పొందుతారు. ఏడాదిలో 6 నెలలు క్లాస్ రూమ్ శిక్షణ, మిగిలిన 6 నెలలు ఫీల్డ్ లో శిక్షణ ఉంటుంది. ఇంటర్న్షిప్ లో చేరిన వారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావలసిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.